పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీ నిర్మాణం వల్ల పేద విద్యార్థులకు అదనంగా మెడికల్ సీట్లు లభిస్తాయని మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఈ విధానం ప్రకారం పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు. మెడికల్ కాలేజీల పట్ల జగన్కి చిత్తశుద్ధి ఉంటే 5 ఏళ్లలో పులివెందులలో మెడికల్ కాలేజీ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసే అభివృద్ధిని ఓర్వలేక వైసీపీ నేతలు పోర్జరీ సంతకాలతో డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. నాకు తెలియదు ఎన్ని సంతకాలు లెక్క పెట్టారో. ఈరోజు ఎందుకు చేస్తున్నారో అర్థం కాల. 5 ఏళ్ళు మీకు సమయం ఇచ్చారు. మీకు ఇచ్చిన దానిలో 8,500 కోట్ల రూపాయలు ఇస్తే నువ్వు ఖర్చు పెట్టింది 1,500 కోట్లు కూడా లేవు. ఎక్కడ వరకో కాదు, మార్కాపురం పోదారని వాళ్ళు కూడా తీసుకెళ్దాం. 18% కూడా పూర్తి కాకుండా మేము మెడికల్ కాలేజ్ ఇచ్చే మీరు కాజేశారంటున్నారు. నేను ఒక మాట స్పష్టంగా చెబుతాను, మీడియా సాక్షిగా చెబుతున్నా. మేము పెట్టే కాలేజీల్లో ఎవరైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వస్తున్నారో ఆ సంస్థ పేరుతో పాటు ప్రభుత్వ వైద్య కళాశాల అనే పేరు మేము పెడుతున్నాం. ఇక్కడ పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్లో మేము ఇది పూర్తిగా దారాదత్తం చేయడంలా. ఇక్కడ మెడికల్ కాలేజీలో మీరు 64 మందికి ఇస్తామంటే మేము 75 మందికి సీట్లు ఇచ్చి అదనంగా సీట్లు పేదలకు అవకాశం కల్పిస్తున్నాం. ఈరోజు వైద్య సేవల్లో ఓపీ ఒక్క రూపాయి కూడా లేకుండా పూర్తి ఉచితంగా ఓపీ సేవలు ఇవ్వబోతున్నాం. ఆ సేవల్లో దాంతోపాటు మీరు పెంచిన పాలసీ కన్నా ఎక్కువ మంది విద్యార్థులకు మేము ఫ్రీ సీట్స్ కేటాయిస్తున్నాం. రెండోది, పాత రోజుల్లో నిమ్స్ లాంటి సంస్థల్లో ఫ్రీ ఓపీ, ఫ్రీ అడ్మిషన్, దాంతోపాటు పేమెంట్ అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనే విధానంలో చేస్తున్నాం. ఎక్కడా ఇబ్బంది లేదు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు చేసిన పాప ఫలితంగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతే దాన్ని చేసుకుంటూ వచ్చే విద్యా సంవత్సరంలో కూడా మేము మెడికల్ కాలేజ్ మొదలు పెడుతున్నాం. సంతకాలు అన్నారు, మీరు ఎన్ని చూసి వచ్చారో నాకు తెలియదు ఎన్ని సంతకాలు లెక్క పెట్టారో. ఈరోజు ఎందుకు చేస్తున్నారో అర్థం కాల. 5 ఏళ్ళు మీకు సమయం ఇచ్చారు. మీకు ఇచ్చిన దానిలో